హాయ్ అండి, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్లా కుకింగ్ రెసిపీస్. ఈరోజు మీకు మంచి స్వీట్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. అదేనండి, స్వీట్ పొటాటో సాబుదానా కీర్ని అయితే చూపించబోతున్నాను. మనం నార్మల్గా స్వీట్ పొటాటోని ఉడకబెట్టుకొని తింటాము, లేదంటే నిప్పులపైన కాల్చుకొని తింటాం కదా. అలా కాకుండా ఇందులో సాబుదానాన్ని మిక్స్ చేసేసి ఒకసారి పాయసం చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది. ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు వరలక్ష్మి సాబుదానా తీసుకున్నాను, మీడియం సైజువి. వాటిని వాటర్ తోటి ఒకసారి ఫ్రెష్గా వాష్ చేసి మునిగేంత వరకు వాటర్ పోసేసి ఒక 20 మినిట్స్ వరకు మనం నానబెట్టుకోవాలి. అప్పటి వరకు నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు స్వీట్ పొటాటోని తీసుకొని ఆల్రెడీ వాటర్లో ఫ్రెష్గా కడిగేసాను. ఇప్పుడు ఇలా పీల్ తీసేసి వీలైనంత వరకు సన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 వరకు కాజు, ఒక 10 వరకు బాదం తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో ఒక హాఫ్ కప్ వరకు గీని వేసేసుకోవాలి. ఇలా గీ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి మంచిగా రోస్ట్ అయితే చేసేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డ్రై ఫ్రూట్స్ని ఇందులో గీలో వేయించుకోవాలి. మరీ ఎక్కువగా మాడకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసిన స్వీట్ పొటాటో పీసెస్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తోటి బాగా మిక్సీ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇందులో వాటర్ అనేది లేకుండా మనం ఈ స్వీట్ పొటాటోని గీలో మొత్తం మెత్తబడేంత వరకు మనం కలుపుకోవాలి. మంటనే హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టేసి అడగంటకుండా కలుపుతూనే ఉండాలి. స్వీట్ పొటాటో త్వరగా మెత్తబడిపోతుంది, అలాగే ఉంచే ప్యాన్ కతకపోతుంది కాబట్టి మనం కలపాలి. ఒక 10 నిమిషాల వరకు మనం మూత పెడితే స్వీట్ పొటాటో గీలో ఆల్రెడీ మెత్తబడిపోతుంది. అప్పటి వరకు 20 మినిట్స్ అయిపోయింది కదా. సాబుదానా మనం వాటర్లో పూర్తిగా నానిపోయాయి కాబట్టి వాటర్ మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత స్వీట్ పొటాటో మీద ఉన్న మూత తీసేసి ఒకసారి కలుపుకోవాలి. చూడండి, పీసెస్ అన్నీ కలర్ చేంజ్ అయిపోయాయి, ఆల్రెడీ మెత్తగా కూడా అయిపోయాయి. ఇలా మనం ఒకసారి కలుపుకున్న తర్వాత నానబెట్టుకున్న సాబుదానాను కూడా ఇందులో వేసేసి మరొక 5 నిమిషాల వరకు ఈ సాబుదానాను కూడా అదే గీలో రోస్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి. ప్యాన్ కత్తుకోకుండా రెండు మంచిగా కలుపుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మరొక 10 మినిట్స్ వరకు మరొకసారి మూత పెట్టుకోవాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే పర్ఫెక్ట్గా సాబుదానా కూడా గీలో మంచిగా రోస్ట్ అయిపోతాయి. చూడండి, రెండు బాగా మెత్తబడిపోయాయి, కలర్ కూడా చేంజ్ అయిపోయాయి. మనం స్పూన్తో కానీ చేత్తో కానీ ముడితే సాబుదానా పూర్తిగా గీలో మెత్తబడిపోయింది అండ్ స్వీట్ పొటాటో కూడా పూర్తిగా మెత్తబడిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ లీటర్ వరకు మిల్క్ని తీసుకుంటున్నాను. మిల్క్ పోయగానే ఇప్పుడు మనం ఒకసారి స్పూన్ తోటి బాగా మిక్స్ అయ్యేంత కలుపుకోవాలి. ఎందుకు అంటే మనం గీలో ఆల్రెడీ సాబుదానాని స్వీట్ పొటాటోని మనము రోస్ట్ అయితే చేసుకున్నాం కదా, అవి రెండు దగ్గర పడి గడ్డ కట్టినట్టు అయిపోతాయి కదా. మిల్క్ పోయగానే కలపడం వల్ల విడిపోయి స్వీట్ పొటాటో పూర్తిగా స్మాష్ అయిపోయి ఇలా కీర్లాగా తయారైపోతుంది. చూడండి, మీకు ఎక్కడ కూడా స్వీట్ పొటాటో అనేది ఏర్పడదు. మొత్తం గీలోనే స్వీట్ పొటాటో మొత్తం స్మాచర్తో మనం స్మాష్ చేసినట్టు మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో మీరు స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ని అయితే వేసుకోండి. ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు షుగర్ని వేసేసుకున్నాను. ఇలా దంచుకున్న ఇలాంటిని కూడా మంచి ఫ్లేవర్ కోసం వేసేసుకొని ఒక 10 నిమిషాల వరకు పాయసంని కలుపుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా స్వీట్ పొటాటో సగ్గుబియ్యం కీర్ అయితే రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్కి షేర్ చేసేయండి. మీరు చేసిన తర్వాత మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కూడా నాకు కమెంట్ చేయండి, నేను చూపిస్తాను. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా చేసుకోవడం వల్ల నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.